గెలుపోటములు సాధారణమే. ఓడినంత మాత్రాన వారి నాయకత్వాన్ని వాడుకోరాదని రూల్ లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల పరాజయం పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ బాగోగుల్ని చూసుకోవాలని, తమపై ఆ నియోజకవర్గ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి భవన్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక పార్టీ పరిస్థితులపై సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇన్ఛార్జి మంత్రి మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ సమీక్ష ప్రసంగంలో రానున్న మండల, పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాయకులు శ్రమించాలని, అత్యధిక సంఖ్యలో అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకులు ఎలా క్రియాశీలకంగా వ్యవహరించాలో తెలిపారు. నియోజకవర్గాల్లో ఓడిన వారు కూడా చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికను అంచనా వేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇందుకు అధికారులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరించాలని సూచించారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.